మీషో నుంచి ఆర్డర్ వచ్చింది. ఇదిగో ఈ డ్రెస్ ఇలా ఉందన్నమాట. అంటే ఫుల్గా చూపిద్దామని నేను అది కట్ చేశాను అనమాట. ఇదిగోండి ఇలా ఉంది డ్రెస్. బ్యాక్ సైడ్ ఇంకా అరుపులు కేకలు వినబడతాయండి ఇక్కడ ఎక్కువ. రోడ్డు పాయింట్ ఎడిటింగ్ చేయాలంటే చేస్తాను కానీ వినబడకుండా. డ్రెస్ స్టైల్ ఫుల్ లెన్స్ ఇలాగైతే బాగుంటుంది. మనం దీని కింద ఏం వేసుకొని అవసరం లేదు. ప్యాంట్ లాంటిది కట్టి మొత్తం లైనింగ్ మొత్తం ఆడే ఇచ్చేస్తున్నారు. వేసుకోవచ్చు కనబడకుండా, దానికి కవర్ అవుతుంది. ఎలా ఉంది? బాగుంది, నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన కలిపండి, ప్రెస్ చేయండి, చూస్తూనే ఉండండి. ఓకేనా? ఇప్పుడు వచ్చింది ఈ డ్రెస్ వచ్చిందని నేను ఇంకా సింపుల్ ఫస్ట్ ఫోన్ వచ్చింది. అమ్మాయి డ్రెస్ వచ్చింది ఎంత రేట్ అని చెప్పాడు. మళ్ళీ తర్వాత ఫోన్ చేశాడు ఇంత రేట్ అమ్మని చెప్పాడు. ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేసి ఈ రేట్ చెప్పాడు, ఆ తర్వాత ఫోన్ చేసి ఆ రేట్ చెప్పాడు. అసలు ఇది రేట్ ఏంటి అనుకొని వచ్చింది. ఇప్పుడే వచ్చింది, 5 నిమిషాలు అయింది ఒక డ్రెస్ వచ్చింది. ఇంకా నేను వీడియో చేస్తున్నాను, ఇంకా ఓపెన్ చేసి అండ్ టైంకి మళ్ళీ డ్రెస్ వచ్చింది అనమాట. అంటే దీని మీద ఇది ఫంక్షన్స్కి గట్టా అఫీషియల్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, దానికి వేసుకోవడానికి బాగుంటుంది. కాకపోతే అంటే కింద మనం ఏదైనా ప్యాంట్ వేసుకున్నాం కదా, వేసుకున్నా కూడా అది కనబడకుండా వేసుకోవాలి. లేకపోతే ప్లాజాలు ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకోవచ్చు దీని మీద. అంటే ఏం కనబడదు, బాగుంటుంది అనమాట. బాగుంది, చాలా బాగుంది, నచ్చింది నాకు. ఇంకైతే ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేసి పెట్టండి. మనం ఇలాంటి డ్రెస్సులు కట్టుకోవచ్చు. కాకపోతే చూడండి ఈ ఎలాస్టిక్స్ ఉన్నాయా, ఏమో మనకి అందుబాటులో ఉండవు, టౌన్ వెళ్ళి తెచ్చుకోవాలి. ఇదని చూడండి ఎలాస్టిక్, టౌన్ వెళ్ళి తెచ్చుకోవాలి. ఇది కూడా ఎలాస్టిక్, మనకి ఎంత ఇది కావాలంటే మనం దీనికోసం ఇవి కూడా టౌన్ తెచ్చుకోవాలి. కాబట్టి అవి మళ్ళీ ఇప్పుడే మనం ఇంకో డ్రెస్ కూడా ఓపెన్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు వచ్చింది ఒక డ్రెస్ వచ్చింది. నేను ఆల్రెడీ సంక్రాంతి మేము బోల్డ్ డ్రెస్సెస్ మీషోలో ఆర్డర్ పెడితే కొన్ని వచ్చి కొన్ని క్యాన్సిల్ అయ్యాయి. అయితే అప్పుడు మేము లేకపోవడం వల్ల ఇక్కడికి వేరే పని మీద బయటికి వెళ్ళడం వల్ల క్యాన్సిల్ అవ్వడం చేత పని అంటే ఊళ్ళో మా వర్క్ కోసం బయట అంటే సముద్రం దగ్గరికి వెళ్ళడం వల్ల ఆ టైం మేము ఉండకపోవడం వల్ల క్యాన్సిల్ అయ్యాయి అనమాట. ఊరు ఎక్కడికంటే ఎక్కడికి వెళ్ళడం కాదు, సముద్రం దగ్గర కూడా మాకు వర్క్ ఉంది కదా, అక్కడికి ఏదో పని మీద వెళ్ళేటప్పుడు ఆర్డర్ వచ్చినప్పుడు మనం రాకపోవడం వల్ల క్యాన్సిల్ అయ్యాయి. అయితే ముందు వచ్చేసి సంక్రాంతి ముందు చాలా డ్రెస్సెస్ వచ్చేసాయి. ఆ తర్వాత ఇవి అంటే ఇవి ఒక 4 డ్రెస్సెస్ అనమాట. డిఫరెంట్ టైప్ మంచి కలర్లో, నాకు అమెరికన్ కలర్లో అనమాట. నేనైతే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. అయితే ఫస్ట్ ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ వస్తే ఇంత రేట్ అని చెప్పాడు. తర్వాత 5 నిమిషాలు అవ్వలేదు, మళ్ళీ ఇంకో ఫోన్ వచ్చి ఇంత రేట్ అని చెప్పాడు. ఇది ఇలా చెప్పి అప్పుడు నేను సెల్ ఫోన్ ఉంది కదా, సెల్ ఫోన్ ద్వారా ఫస్ట్ మనం బుక్ చేసుకుని నుంచి మనకి ఏ డేట్కి వస్తాయో కూడా మనకి చెప్పొస్తాయి. కానీ డేట్ ముందే వచ్చేస్తాయి, మనం బుక్ చేసుకున్న కంటే ముందు వచ్చేస్తాయి అనమాట. మనం ఇవన్నీ కుట్టుకోవచ్చండి ఫ్రెండ్స్. కానీ మనకి ఇవన్నీ ఎలాస్టిక్స్ మనకు అందుబాటులో ఉంటే మనం కుట్టుకున్నా బాగుంటాయి. రోడ్డు కదా, ఇంకా అలా ఇటు వెహికల్స్ నడుస్తూనే ఉంటాయి. అలాగా ఆటోల మాటలు ఇవన్నీ వినబడతాయి అనమాట. ఇంకా నాకు వాయిస్ ఇవ్వట్లేదు, వాడే మాట్లాడేస్తున్నాను అంత. నేనేదో వీడియోస్ చేసుకుంటున్నాను కానీ వాడు నాకు వాయిస్ ఇవ్వకుండా వాడే మాట్లాడేసుకుంటున్నాడు. డ్రెస్ అయితే చాలా బాగుంది. అంటే దీంట్లో ప్లాజో వేసుకోవచ్చు, కాకపోతే ప్లాజో కనపడకుండా లోలంగా టైప్లో వేసుకోవచ్చు అనమాట. మనం జీన్స్ కానీ ఇంకే వేయడానికి ఏమి ఉండదు. బాగుంది డ్రెస్ అయితే, మనం ఇలా కుట్టుకోవచ్చు. కాకపోతే మనకు అందుబాటులో మనకి ఏ ఉండకపోవడం బట్టి మనం కుట్టుకోలేము అనమాట. అయితే ఇంకోటి కూడా వచ్చింది, చూద్దాం ఇది ఎలా ఉంది డ్రెస్ అనేది. ఇంకొన్నాయి మనకు వస్తాయి చెప్పర్స్. మా అక్కకి నాకు ఆర్డర్ పెట్టాను, అవి కూడా వస్తాయి. ఇది నాకు ఇష్టమైన డ్రెస్ మీషో నుంచి, ఈ డ్రెస్ అనమాట. ఇప్పుడు వచ్చింది, ఇది వచ్చింది ఆల్రెడీ, ఇది చూసిన. ఇప్పుడు ఇది కూడా చూద్దాం. ఓకే, ఇదండి డ్రెస్. చూసావా చేతులు ఎంత పొడవుగా ఇచ్చాడో, కానీ అందులో పొట్టు చేస్తాడు చేతులు అంతే. ఇంక మీషోలో మాత్రం ఏనాడు పనికి మళ్ళీ డ్యామేజ్లో చేస్తాడు. అంత పొడవుగా ఇచ్చాడు చేతులు అందులోని, మీషోలోనే దీంట్లోనే ఆర్డర్లోనే. ఇప్పుడు ఎంత పొట్టు చేశాడు చూసావా. ఇలాగైతే కోపం. ఇంత ముందు డ్రెస్కి అలాగే చూపిస్తానండి, ఇంత ముందు డ్రెస్ కూడా. ఇది ఇంకొకటి కుట్లేసి ఇది ఉందనమాట. చూడండి, దీని మీద ప్యాంటు కూడా ఇవ్వలేదు.
ఇగో ఇంతవరకు చూపించాడు దాంట్లోనే, కానీ ఇప్పుడు ఏం చూడ 3/4 పెట్టాడు. ఇంత ముందు డ్రెస్ కూడా అలాగే, చున్నీ కూడా చిన్నదే. ఇప్పుడు దీన్ని బట్టి మనం కుట్టుకుంటే బాగుంటుంది కదా. సో అమ్మ ఎలాంటి డ్యామేజ్లు అయితే అసలు ఎంత కుట్టుకుంది చున్నీ అయితే. ఇది ఇంకా ఇక్కడ కుట్టుపడేది ఉంది కదా, వేద్దాం అనుకున్నట్టు అది కాదు కానీ మ్యాటర్. ప్యాంట్ కూడా కింద ప్యాంట్ కూడా ఇవ్వలేదు దీనికి, అంటే చాలా ఫుల్గా ఇచ్చాడు, లాంగ్ ఇచ్చాడు. అన్నీ ప్యాంట్ ఇవ్వలేదని బాసు. కానీ చూడండి ఎంత పొట్టుగా చేస్తాడు మీషోలో. మళ్ళీ ఇంకో డ్రెస్ చూపిస్తానండి. అంత చాలా వరకు డ్యామేజ్ చేస్తున్నారు. ఫుల్ హ్యాండ్స్ అన్నారు, హాఫ్ హ్యాండ్స్ ఇచ్చారు. కింద ప్యాంట్ చూపించారు, ప్యాంట్ కనలేదు. చున్ను కూడా పొట్టుగా ఇచ్చారు. అసలు డ్రెస్ అంత వేస్ట్ అంత చాలా డ్యామేజ్. డబ్బులు ఇలాంటప్పుడు ఏంటి వేస్ట్ అవ్వా, చాలా వరకు వేస్ట్ అవుతుంది. చూడండి మన బ్యాక్ సైడ్ ఎలా ఉంది. కుట్టేది ఉంది, కుట్టు కడుతుంది, అది లేక కాదు వేసుకుంటాం. కాకపోతే ఎందుకు అంత డ్యామేజ్ చేయాలి డ్రెస్సులు. కింద ప్యాంట్ లేదు, చున్నీ ఏం పొట్టుది ఇచ్చాడు. ఇదేమో 3/4 చూడండి ఇలా ఇచ్చాడు. అలా ఉంది పరిస్థితి. డ్యామేజ్ ఏం చేయొద్దు, కరెక్ట్గా తీసుకొని కరెక్ట్గా పైసలు తీసుకోవాలి, అప్పుడు బాగుంటుంది. నేను కుట్టిన డ్రెస్ చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. ఈ డ్రెస్ అండి, ఇది కూడా అలాగే సేమ్ అలాగే ఇచ్చాడు. ఇది కూడా నేను కుట్లేసిన కానీ ఇదేంటి, కాకపోతే ఏంటంటే ప్యాంట్ ఇచ్చాడు, చున్నీ ఇచ్చాడు, బాగుంది. ఇది మీషో ఆర్డర్. ఇది మీషో ఆర్డర్ అండి. ఇది ప్యాంట్ ఇచ్చాడు, చున్నీ ఇచ్చాడు. ఇది కూడా అలాగే డ్యామేజ్ చేశాడు. ఇది కూడా ఫుల్ లెన్స్ అనుకుని నేను బుక్ చేసినవన్నీ ఫుల్ లెన్స్ అనుకుని బుక్ చేస్తా. నాకు ఫుల్ లెన్స్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. అలాగే తను ఫుల్ లెన్స్ మాత్రం ఇవ్వలేదు. చూడు ఇది, దీని కూడా ఆ ప్యాంట్స్ ఇచ్చాడు. ఈ చున్నీ ఇచ్చాడు, ప్యాంట్ ఇచ్చాడు. ఇది ప్యాంట్. మరి మనం కుట్టుకుని దీనికంటే బాగా కుడతాం కదండి. ఎందుకంత డ్యామేజ్ చేయాలి? డబ్బులు తీసుకుంటే తీసుకోవాలి కానీ డ్యామేజ్ చేయకూడదు. చూడండి నేను స్టిచ్ చేసింది, నేను ఓన్గా శారీ పెట్టి నేను ఓన్గా శారీ పెట్టి స్టిచ్ చేసింది అనమాట. ఓన్ శారీ పెట్టి స్టిచ్ చేసిన. ఇది ఆన్ అవుతుంది, ఆన్లోనే ఉందా? ఆన్లో ఉంటుంది. ప్లాజో కుట్టిన ఎంత పెద్ద అంటే చాలా హెవీగా వస్తుంది ప్లాజో. అండ్ చున్నీ ఎంత దీని చూడండి, ఇది లైనింగ్ విత్ లైనింగ్ కూడా సెట్ చేస్తూ కుట్టిన డ్రెస్ ఎంత బాగుంది. మీరు ఒకసారి మీ కావేరి ఛానల్లో చూడండి, అంత బాగా. అంటే మనం కుట్టిన దానికి ఆడ ఇచ్చిన దానికి చాలా డ్యామేజ్గా ఉంది. క్లాత్లు మాత్రం ఒకలాంటి క్లాత్లు, ఏం కాటన్ క్లాత్ ఇచ్చేది ఇట్లేదు, పిండుకోలు రొట్టె అన్నట్టుగా. ఎందుకు అంత డ్యామేజ్ ఎందుకు చేయాలి? ఇంత 3/4 ఎందుకు? ఫుల్ డ్యాన్స్ అనుకుని నేను బుక్ చేసిన అసలు డ్యామేజ్ అయితే ఏమైతే చూడండి. చున్నీకి నేను కట్ చేసిన చున్నీకి చాలా తేడా ఉంది. అంత మనకి చున్నీ పెట్టి అందం ఉంటుంది డ్రెస్కి. చూడండి నేను కట్ చేసిన దానికి నేనే అనుకుంటున్నాను, నేను కట్ చేసిందే ఇంకా పుట్టే నాకేముందో ఇంకా పొడవు కట్ చేస్తే బాగున్నాయి. కానీ ఇది ఆయనకంట 1/2 మీటర్ అండ్ 1/2 కంటే ఎక్కువ మీటర్ దీనిగా ఉంది. చూడండి ఈ చున్నీ మళ్ళీ ఇంకా ఆడిచ్చిన చున్నీ, అంత ముందు చున్నీ. ఇలాగైతే ఏంటండి మనకి మన కుట్టుకుంటే మనకే బెటర్ అనుకో, ఓపెన్ కదా. ఆడిచ్చిన దానికంటే ఇంత ముందు ఇచ్చిన చున్నీ పర్వాలేదు కొంచెం. డబ్బులు తీసుకుంటే నాకు తీసుకో, కాబట్టి మంచిగా వస్తే ఇవ్వచ్చుగా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చూస్తూ ఉండండి.